ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చదువుకున్నటువంటి వాక్యభాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన యోహాను ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన మన నిమిత్తము మరి తన ప్రాణము పెట్టెను. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు మన కొరకు, మనందరి కొరకు, మన పాపముల కొరకు ఆయన తన ప్రాణమును త్యాగం చేసి ఉంటున్నాడు. ఆ మాటలను, ఆ కార్యాన్ని మరి ఒకసారి దేవుడు భక్తుడైనటువంటి యోహాను ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము పాపులుగా ఉన్నప్పుడు, మనం దీనస్థితిలో పడిపోయి ఉన్నప్పుడు, ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు, సాతాను యొక్క బంధకాల్లో చిక్కుని ఉన్నప్పుడు, ఆ యొక్క సాతాను యొక్క బంధకాల్లో నుండి విడిపించాలని, ఆ పాపంలో నుండి మనల్ని రక్షించాలని దేవుడు తన ప్రియమైనటువంటి ఏకైక కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. అంధకారములో ఉన్నటువంటి మనను ఆయన తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నడిపించాలని, తన కుమారులుగాను కుమార్తెలుగాను ఉండాలని, పాప బంధకాల్లో నుండి విడిపించాలని యేసుక్రీస్తు ఈ లోకంలోకి జన్మించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, మన దోషములను కడిగి వేసేదానికి, మన పాపములను తుడిచివేసేదానికి ఆయన రక్తాన్ని చిందించాడు. మన అవమానాన్ని ఘనతగా మార్చేదానికి ఆయన అవమానము నొందాడు. యేసుక్రీస్తుని యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ రోమా సైనికులే కానీ, యూదులే కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ను ద్వేషిస్తూ ఉంటున్నారు, ఆయన్ను అవహేళన చేస్తూ ఉంటున్నారు, అనేక రీతిలుగా అవమానము చేస్తూ ఉంటున్నారు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా నోరు మెదపలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉంటున్నదో, ఆయన నీ కొరకు నా కొరకు అంత మౌనంగా ఉంటున్నాడు. ఎందుకనగా మన దుఃఖాన్ని తీసేయాలని, మన అవమానాన్ని తీసేయాలని ఆయన అవమానాలను భరిస్తూ ఉంటున్నాడు. నిందలు ఆయన పైన వేసినప్పుడు ఆ నిందలను మోస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ త్యాగము మరువలేనిది, ఆ త్యాగము వర్ణించలేనిది. ఎవరు చేయనటువంటి త్యాగము, ఎవరు మరి అలాంటి త్యాగం చేయగలరు ఈ లోకంలో? బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరు చేయనటువంటి గొప్ప త్యాగాన్ని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన చేసి ఉంటున్నాడు. ఎందుకనగా మనల్ని నీతిమంతులుగా తీర్చాలని, మనల్ని ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించాలని తన ప్రాణమును మన కొరకు త్యాగం చేశాడు. ఎవరు చేయనటువంటి త్యాగం, ఎవరు చూపినటువంటి ప్రేమ, ఎవరు చూపినటువంటి దయ, కరుణ ఆయన మన పట్ల చూపి ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన దయామయుడుగా ఉంటున్నాడు, ఆయన కరుణామయుడుగా ఉంటున్నాడు, ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటిది. అందుకే అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఎడల నా కృప చూపుతున్నాను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోయారు. అందుకే ఇక్కడ అంటున్నాడు కింద భాగంలో, కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన చేసినటువంటి ఆ ప్రాణ త్యాగము, ఆ దాంట్లో ప్రేమ ఇమిడి ఉంటున్నది.
అదే దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమకు హద్దులు లేవు. భూమికి ఆకాశానికి ఎంత విశాలంగా ఉంటున్నదో ఆయన ప్రేమ మన పట్ల అంత విశాలంగా ఉంటున్నది. ఆయన ప్రేమ మైడు కనుక ఆయన మనల్ని ప్రేమిస్తుంది. మన కొరకు ఆయన ప్రాణ త్యాగం చేశాడు. ఆ ప్రేమ ఉండబట్టే ఆ త్యాగము చేశాడు. కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను, మరి దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోతూ ఉంటున్నామా? లేదా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్తానుసారంగా మన కొరకు చేసినటువంటి ఆ త్యాగశీలని మరువకుండా ఆయన స్వార్థను ప్రకటించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుగాక. ఆమేన్.